నమస్తే. అలహాబాద్ హైకోర్టు హిజాబ్ విషయంలో ఒక కీలకమైన తీర్పు కూడా ఇచ్చింది. ఇస్లాంలో ఎక్కడ కూడా హిజాబ్ ధరించాలనేది కూడా తప్పకుండా లేదు. అలాగే విద్యా సంస్థలో పాఠశాలల్లో తప్పకుండా ఆయా పాఠశాల నిబంధనల ప్రకారం యూనిఫామ్ ధరించాల్సిందే. కానీ హిజాబ్ అనేది తప్పనిసరి కాదంటూ కోర్టు తీర్పిచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా హిజాబ్పై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. అనుకూలంగా వ్యతిరేకంగా రకరకాల విశ్లేషణ కూడా వస్తున్నాయి. మరి ఇదే అంశంపై మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్, కాంగ్రెస్ పార్టీ లీడర్ లుబ్నా సరౌత్ గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం, ఈ యొక్క కోర్టు తీర్పు కంటే ముందు ఈ కేసు ఏంటి, ఎందుకు కోర్టు అలా రియాక్ట్ అయింది, ఎవరు కేసు వేశారు, అసలు హిజాబ్ గురించి చర్చకు ఏం చెప్తారు? సో మనకి ఏదైతే ప్రెస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఆ అమ్మాయి గత 5 ఏళ్ళుగా అక్కడే చదువుతూ ఉంది. తన ఏదో స్కూల్ యూనిఫామ్ మీద తన హెడ్ స్కార్ఫ్ పెట్టుకునే చదువుతూ ఉంది. తను 10th అయిన తర్వాత 11th 12th కూడా అక్కడే కంటిన్యూ చేద్దామని అక్కడే చదువుదాం అనుకున్నప్పుడు ఆమెకి ఆ స్కూల్ నుంచి ఆమెకి అబ్జెక్షన్ పెట్టారు, నువ్వు స్కార్ఫ్ వేసుకోకూడదని. ఆ అమ్మాయి ఏమో తన చదువుకునేది ఫండమెంటల్ రైట్, అది మన దేశానికి అత్యవసరం కాబట్టి, కానీ తనకి చదువుకోవాలని ఉంది కాబట్టి తనేమో హైకోర్టు అలహాబాద్కి అప్రోచ్ అయింది. అయితే మీడియా రిపోర్ట్స్లో నేను ఆర్డర్ చదవలేదు కాబట్టి మీడియా రిపోర్ట్స్లో మనకు తెలుస్తుంది ఏంటంటే హైకోర్టు అబ్జెక్షన్ ఏంటంటే నీ హిజాబ్ అన్నది నీకు ఎసెన్షియల్ ప్రాక్టీస్ కాదు నీ ఇస్లాంలో, కాబట్టి నువ్వేమో అది వాళ్ళు స్కూల్ వాళ్ళు ఎట్లా చెప్తే నువ్వు అట్లా వినుకో అని చెప్పిందన్నమాట. సో ఇప్పుడు నా స్టాండ్ మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అలహాబాద్ హైకోర్టుకి అక్కడ ప్రేయర్ ఏమని వచ్చింది, ప్లస్ హైకోర్టుగా తన ఒక సంవిధానపు రక్షకులుగా కోర్టు చూడాల్సిన స్కోప్ ఏంటి అన్నది ఇక్కడ చాలా నా అభిప్రాయం. అది ఒక ఫండమెంటల్ రైట్ చదువుకునేది, అది సంవిధానం ప్రకారము ఆర్టీఈ చట్టం ప్రకారము కంపల్సరీ అండ్ ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నది ఉంది కదా. అట్లాంటిది ఆ ఎడ్యుకేషన్ని తను అర్థించుకోవాల్సి ఇట్లా వచ్చింది అంటే దానికి హైకోర్టు ఫండమెంటల్ రైట్ ఉల్లంఘించబడుతుందా లేదా అన్నది చూసుకోవాలా. సో ఆమె నేను ఇక్కడే చదువుకుంటా, 5 years నుంచి చదివినా, ఫర్దర్ కూడా ఇక్కడే చదువుకుంటా అని చెప్పినప్పుడు ఆమెకి నో అన్నప్పుడు ఆ నో అనడానికి రీజన్స్ ఏంటి అన్నది చూడాలా. ఇప్పుడు మనుషులందరూ అంటున్నారు ఇన్స్టిట్యూషనల్ రైట్స్, ఆమెది కూడా రైట్స్ ఉన్నాయి కదా, మరి ఆమె నో అనొచ్చు అంటే ఆమె 5 yearsగా వదిలే ఏం చెప్పకుండా ఆమె ఇప్పుడు సడన్గా ఇప్పుడు నో అంటా ఉంటే ఆమె సబ్స్టాన్షియేట్ చేసుకోవాలా. ఇప్పుడు నేను ఎందుకు నో అంటున్నాను, ఇన్నాళ్ళు నేను ఎందుకు ఊరుకున్నాను, ఇప్పుడు నేను సడన్గా ఏమన్నాను, ఏంటి ఫేవరా ఏంటి సంగతి అని ఆమె చెప్పుకోగలగాల. హైకోర్టు అది అడగాల, అమ్మ నువ్వు వదిలినావు కదా మీ ఫండమెంటల్ రైట్ నీ దగ్గర ఎడ్యుకేషన్ చేయాలి, లేకపోతే ఈ అమ్మాయి తప్పితే లేకపోతే ఇట్లాంటి వేసుకోరాకూడదని చెప్పి నీ రూల్స్లోనూ బయటంగా పెట్టు, అది మళ్ళీ వాదించుకుంటారు, అది వేరు. కానీ రైట్ నౌ ఈమెను ఇన్నాళ్ళు వదిలి ఇప్పుడేమో కాదంటుంటే ఇంకొకటి హైకోర్టు మీడియా ప్రకారం ఏమొచ్చింది హైకోర్టు ఆర్డర్లో, మిగిలిన స్టూడెంట్స్ ముస్లిం స్టూడెంట్స్ అందరూ అది ధరించట్లేదు కదా అని చెప్పి. సో మిగిలిన ముస్లిం స్టూడెంట్స్ అది ధరించట్లేదా, అది కాదు కదా ముఖ్యము. ఇప్పుడు ఈమె ఫండమెంటల్ రైట్ ఎడ్యుకేషన్ దెబ్బతింటుందా లేదా, అది పాయింట్ అక్కడ. అసలు ఇంత ప్రెజరే ఆమె తట్టుకోగలగాలి. ఇప్పుడు ఈజ్ జస్ట్ మైనర్, 15-16 ఉన్నాయి ఆమెకి. సో ఈ ప్రెజరే ఎందుకు పెట్టాలా, ఒక ఫండమెంటల్ రైట్ ఒక దేశానికి అత్యవసరం ఉన్న, పైగా గర్ల్ ఎడ్యుకేషన్ దగ్గర ఇది పెట్టడం అన్నది ఐఎమ్ హ్యాపీ దట్ దే ఆర్ టేకింగ్ ఇట్ టు సుప్రీంకోర్టు. ఇది వెళ్లాల్సిందే సుప్రీంకోర్టుకి. హైకోర్టు ఏదైతే అన్నదో నేను అంటున్నాను, హైకోర్టు తన ఏదైతే పరిధి సంవిధానపు ఫండమెంటల్ రైట్ సిటిజన్స్కి వస్తుందా లేదా అని ఆ పాలనలో కాకుండా కొంచెం దానికి ఎసెన్షియల్ ప్రాక్టీసెస్లోకి వెళ్ళడం నేనైతే దానికో ఏకీభవించను. ఎందుకు అంటే ఎసెన్షియల్ ప్రాక్టీసెస్ ఆఫ్ ఏ రిలీజియన్, అది ఇస్లాము, క్రిస్టియానిటీ, హిందూయిజం, సిఖిజం ఏదైనా అది సంవిధానపు డొమైన్ కాదంటాను నేను. సో రాజ్యాంగ పరిధిలో అనేది ఒక వ్యక్తికి స్వేచ్ఛ అనేది చాలా కీలకము, ఫండమెంటల్ రైట్స్ కూడా ఉండాలి. కానీ ఇక్కడ విద్యార్థులకు మతం ఆధారంగా మతంలో లేదు అని చెప్పడం ఎట్లా చూస్తారు? అయితే ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ దగ్గర సంవిధానంలోనే ఒకటి కండిషన్ ఉందన్నమాట. ఈ ఫండమెంటల్ రైట్స్ అన్నది అబ్సల్యూట్ కాదు, దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఏమైనా ఉన్నాయి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ దగ్గర నుంచి, ఎక్స్ప్రెషన్ దగ్గర నుంచి మీ ఏంటంటే మెయిన్ ఫండమెంటల్ రైట్స్ మీరు బేసిక్ రైట్స్ కోసం ఆర్గ్యూ చేసినప్పుడు అదేమో పబ్లిక్ ఆర్డర్ని దెబ్బతినకూడదు,
మొరాలిటీని దెబ్బకూడదు, ఏమంటే పబ్లిక్ ఆబ్సినిటీ అట్లాంటివి ఏం దాన్ని దెబ్బ తినకుండా ఈ రైట్స్ అన్నీ ఉన్నాయన్నమాట మనకి. అయితే ఇప్పుడు ఆ అమ్మాయి వేసుకుంటూ వస్తున్నా ఇప్పుడు కంటిన్యూ చేసి వేసుకుంటా అని చెప్తున్న ఆ స్కార్ఫ్కి అది ఎట్లా ఏం మొరాలిటీకి పబ్లిక్ ఆర్డర్కి ఎట్లా అది దెబ్బతింటుంది అన్నది ఒక పాయింట్ ఉంది ఇక్కడ. పైగా ఇఫ్ యూ గెట్ ఇన్ టు నా వంతు నేను ఎట్లా ఆలోచిస్తానంటే దట్ ఎవరైనా ఇప్పుడు ఒక మైనారిటీ ఇన్స్టిట్యూషన్ ఉందనుకోండి, సపోజ్ రేపు వాళ్ళేమో మన హిందూ బిడ్డ వెళ్తుంది లోపలికి, హిందూ బిడ్డ లోపలికి వెళ్ళిపోయి లేదు లేదమ్మా ఇక్కడ యూనిఫామ్గా ఉంటాం మేమందరము, నువ్వు రేపటి నుంచి ఆ బొట్టు ఆ విభూది పెట్టుకుంటారు కదా, పూజ తర్వాత మదర్స్ పెడతారు. సో అవన్నీ కుంకుమ టికిలి విభూది ఇవన్నీ పెట్టుకోకూడదు, రాఖీలు అవన్నీ ఏం చెల్లవు, ఇంకా ఇవంతా యూనిఫాము అని చెప్పి ఒక స్కూల్ రేపు అది అన్నదంటే నేను అప్పుడు నేను ఎవరి వైపు ఉంటాను? ఫండమెంటల్ రైట్స్ ఎవరివి దెబ్బతింటున్నాయి ఇక్కడ? వాళ్ళ ఎడ్యుకేషన్ అన్నది ఫండమెంటల్ కదా మనకి. ఆమె ఆ బొట్టు టిక్లీ విభూది రాగి ఇట్లాంటివి ఏమి ఆ చదువుకోవడానికి అడ్డు రావట్లేదు కదా. చదువుకి ఆ టీచర్కి ఆ ఇన్స్టిట్యూషన్కి ఆ స్టూడెంట్కి ఆ టీచర్కి మధ్యన అది అసలు ఎట్లా అడ్డు వస్తుంది? ఎటువైపు అడ్డు రాదు. ఆమె చదువుకొని విచక్షణతో అవన్నీ అర్థం చేసుకోవడానికి ఎగ్జామ్ ఎటు కూడా అడ్డు రాదు అది. అట్లాంటప్పుడు మనము ఇట్లాంటివి చూసి పైగా నాకు ఎట్లా ఉంది తెలుసా, ఇప్పుడు రైట్ నౌ ఒక ఇండియాలోని 100%లో ఒక 16% ముస్లిమ్స్ అనుకుందాం. ఆ ముస్లిమ్స్లో కూడా 50-50 మెన్ అండ్ ఉమెన్ తీసుకుంటే ఇప్పుడు హెడ్ స్కార్ఫ్ అన్నది కేవలం ఉమెన్కే కదా, అంటే 16% మీరు ముస్లిమ్స్ అని తీసుకున్నా కానీ అందులో 8% ఉమెన్. ఆ 8%లో కూడా మీరు స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, ఎంత జనాభా ఉంది, 8%లో కూడా స్టూడెంట్స్ ఎంత జనాభా ఉంది, ఆ చిన్ని జనాభా గురించి ఇంత టీవీలు మొత్తం ఆ సబ్జెక్ట్ని ఎన్నుకున్నాయి. అది గమనించండి మీరు. ఒక దేశంలో ఒక అమ్మాయి అరే ఇంత ఖుషి అరే నువ్వు ఏంటది నువ్వు పైకి ఫర్దర్ చదువుతున్నావు అన్న దాని ప్రతి అమ్మాయిని మనం మెచ్చుకొని మనం ఆమెకి ఇంకా నువ్వు అక్కడ 10th 12th 11th 12th కాదు, నువ్వు 1 2 3 ఇంకా డిగ్రీ 3 years చేయాలా, అక్కడ నీకు ఇది ఇన్సెంటివ్ పెడుతున్నాం రాను అక్కడ దాకా అని చెప్పి ఒక ఇన్సెంటివ్ చూపిస్తామా, లేకపోతే నీ తలస్కు మీద ఉన్న గుడ్డది ముందర నువ్వు అది ఇది అని ఇట్లా చెప్తామా? మనం ఎక్కడికి పోతున్నాము? సో ఐ థింక్ ద ఫోకస్ షుడ్ బి ఆన్ ది ఎడ్యుకేషన్ అండ్ ఓన్లీ ఎడ్యుకేషన్. చెబుతా అంటూ నువ్వేమే సరే రేపు ఆమెకి స్కూల్ డ్రెస్ తీసుకునే డబ్బులు లేకపోయినా నేను అదే డ్రెస్లో వస్తా, నాకు దగ్గర ప్రస్తుతం డబ్బులు లేవు, ఒక నెల తర్వాత కొంటా అన్నా కూడా మనం స్కూల్ వాళ్ళని వదులుతామా లేదా? వదులుతాం. ఎందుకంటే ఆమె క్లాసెస్ దెబ్బతుండకూడదు. మరి ఈ రకంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అన్నది ఎడ్యుకేషన్కి గౌరవం ఎంత ఇస్తున్నారా అనేది ఇక్కడే తెలుస్తుంది. ఆమె చదువుకుంటామోర్రో అంటే వస్తూ ఉంటే లేదు నువ్వు అది గుడ్డది ఈ గుడ్డ వేసుకో ఆ గుడ్డది అంటే ఏంటి అసలు మనం దానిలో అర్థము? సో మిడిల్ పాత్ ఎన్నుకోవాలా. ఇప్పుడు ఆమె వాళ్ళ డ్రెస్ ఏముందో అది మెరూన్ ఉందో గ్రే కలర్ ఉందో ఏముందో నువ్వు హెడ్ స్కార్ఫ్ తీసుకొస్తున్నావు అది కలిసిపోవాలా మొత్తం దాంట్లోనే ఉండాలా మొత్తం అని చెప్పి అట్లా మిడిల్ పాత్ ఎన్నుకోవాలన్నమాట. మిడిల్ పాత్ స్ట్రైక్ వచ్చేసి అమ్మాయి నీ చదువు కానీ నువ్వు మాత్రం ఆ స్కార్ఫ్ వేసుకుంటా అంటున్నావు కదా, బ్లాక్ గీక్ చల్తానాయి, స్కూల్ డ్రెస్లో ఏముందో లేకపోతే చెక్స్ ఉంటే చెక్స్ అదే దాంట్లో నీ స్కార్ఫ్ ఉండాలా బస్ పీరియడ్ ఖతం. మ్యాచ్ అయ్యేటట్టు మొత్తం అప్పుడు ఏం తెలిసి రాదు, ఖతం కరో కహాని. ఏంది యూనిఫామ్ ఐ వాంట్ యూనిఫామిటీ అంటే ఒక అమ్మాయి 2 జడలు వేసుకుంటుంది, ఒక అమ్మాయి ఏమో ఏంటి అది మా బేబీ కట్లు ఉంటుంది, అది రకరకాలుగా వస్తారు భయ్ కట్లు. మరి అట్లాంటి ఒక అమ్మాయి ఏమో లేదు నేను నా హెడ్ మీదనే ఒక మ్యాచింగ్ ఏది పెట్టుకుంటా ఉంటుంది. సో ఇది కామన్ సెన్స్తో ఇది సాల్వ్ అయ్యి మన దేశపు పెద్ద ఇష్యూ మీద ఉండాలి, మనం పెద్ద ఇష్యూ మీద ఫోకస్ పెట్టాలా. దేశం అభివృద్ధి ఎడ్యుకేషన్ ఎథిక్స్ వాళ్ళు చదువుకొని తీరాలా. ఆమె ఇంట్లో కూర్చునిదే బస్ బై బేష్ రా అమ్మాయి నువ్వు చదువుకో, హెడ్ పెట్టుకుంటావా ఏదో మ్యాచ్ హెడ్ పెట్టుకో అయిపోయే. దిస్ ఈజ్ వేర్ ఐ యామ్. హిజాబ్ విషయంలో ఒకవేళ పూర్తి స్థాయిలో అమలైతే దీని ఇంపాక్ట్ పిల్లల ఎడ్యుకేషన్ మీద పడుతుందా, తల్లిదండ్రుల బిహేవియర్ ఎట్లుంది, ఖచ్చితంగా హిజాబ్ ధరించకూడదు అని ఒక మ్యాండేటరీ కనుక వస్తే మాత్రం దీని ప్రభావం ఎంత? దీని ప్రభావం ఫస్ట్ అమ్మాయిల ఎడ్యుకేషన్ మీదనే ఉంటుందండి. అండ్ ఇంకొకటి ఏమంటే ఎవరైతే ముస్లిం జెంట్స్ కానీ ఇట్లాంటి జెంట్స్ నా సాధారణంగా ఎవరైతే ఇంపోజ్ చేసే ఆ టైప్ ఆఫ్ జెంట్స్ ఉంటారు కదా, ఆ టైప్ ఆఫ్ జెంట్స్కి ఇంకొంచెం ఆస్కారం దొరుకుతుంది. దట్ నో అందరు అట్లా ఉండండి అని. ఐ మీన్ ఇట్స్ ఇంపాక్ట్ నెగిటివ్గా ఉంటుందండి. మెయిన్లీ ముస్లిం అమ్మాయిల ఎడ్యుకేషన్ మీద ఇంపాక్ట్ బాగుంటుంది ఇది.
అండ్ కొంతమంది ఎవరైతే వేరే మతం వాళ్ళు కూడా ఎవరైతే మనుస్మృతి లాంటివి సపోర్ట్ చేస్తుంటారు కదా, వాళ్ళు కూడా లేదు మనం కూడా హిందూ అమ్మాయిలకి ఇట్లా ఇట్లా అని చెప్పాలా అని చెప్పి వాళ్ళకు కూడా ఏదో మంచి దారి చూపించినట్టు ఉంటుంది ఇది ఇప్పుడు. కాబట్టి మనం ఎట్లా ఉండాలంటే ఇట్లా మనం ఒక బ్రాడ్ మైండింగ్ అండర్స్టాండింగ్తో మనకు ఎడ్యుకేషన్ ఒకటే ఫోకస్ ఇక్కడ అన్నట్టుగా మనం ఉండాలన్నమాట. ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి లేదు ఫర్ అవర్ ఫోకస్ మనం ఎడ్యుకేషన్ ఎట్లా పెంపొందించాలి అని అంతే ఆ ఫోకస్తోనే ఉండి మనం చేసుకోవాలా. లేకపోతే ఈ నేరో దృక్పథంతో ఎవరెవరైతే ఆలోచిస్తుంటారో, అది ముస్లిం జెంట్స్ కానివ్వండి, పెద్ద పెద్ద వీళ్ళు మౌల్వీలు ఉంటారు, ఇటు మనుస్మృతిని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, వీళ్ళందరికీ మనం ఒక ఆస్కారం ఇచ్చినట్టు ఉంటుంది. ఏం ఆస్కారము? వీళ్ళ మీద, ఈ అమ్మాయిల మీద మనం ఏంటంటే కండిషన్ పెట్టొచ్చు. నువ్వు ఇట్లా ధరించాలా, అట్లా ధరించాలా, ఇక్కడ దాకా చదివించాలి, ఇవన్నీ వాళ్ళకి మనం ఆస్కారం ఇచ్చినట్టు ఉంటుంది. మనం దాన్ని ఇట్లాంటివి ఏమైనా ముస్లిం అమ్మాయి చదువుకోవడానికి నేను పైకి వస్తున్నా చదువుకోవాలనుకున్నాను కానీ నేను ఇట్లా హెడ్ స్కార్ఫ్ ధరిస్తా అంటే ఏం పర్లేదమ్మా నీ చదువే మాకు ముఖ్యం రా అని ఇట్లా ఉండాలి. లేకపోతే వాళ్ళకి ఆస్కారం ఇస్తాం మనం. ఇది నా ఫియర్ ఉంది నాకు మైండ్లో. ఫైనల్గా ఒక మాటలో ఈ ఇష్యూకు ఎండ్ కార్డ్ ఏం చెప్తారు? ఇలాంటి విషయాలు అంటే ఈ తీర్పుతో పాటు భవిష్యత్తులో కూడా ఇది వద్దు, అది వద్దు, ఇది కావాలి, అది కావాలనే తీర్పులు ఇచ్చే కోర్టులకు ఏం చెప్తారు? నేను ఒకటే అంటానండి, కోర్ట్ పరిధి ఏంటి, ఎసెన్షియల్ మతంలో ఏమున్నది ఏమిటి అనేది కాదు. ఎందుకంటే ఇది కూడా ఇప్పుడు మౌల్వీలు ఏదైతే కోర్ట్ చేస్తున్నారో ఖురాన్ని కోర్ట్ చేస్తున్నారు కదా. ఖురాన్లో వీళ్ళు ఇది చాప్టర్ నెంబర్ 24, అందులో ఏమో ఆయత్ నెంబర్ 24, 30, 31 ఈ రెండు కోట్ చేస్తున్నారు. ఓకే, చాప్టర్ నెంబర్ 24లో 30 సెంటెన్స్ నెంబర్ 30, సెంటెన్స్ నెంబర్ 31. సెంటెన్స్ నెంబర్ 30 దగ్గర కూడా ఏమనుంది దట్ అందరు జెంట్స్కి ఉందన్నమాట. ఏమంటే మీరు స్త్రీల మీద మీరు ఎక్కువ గేజ్ పెట్టకూడదు, ఏదైతే ఓయిరిజం ఉంటారో ఊరికి చూడడం అన్నది ఇటుకోకూడదు. మీరు ఇమీడియట్గా మీకు పని లేనప్పుడు ఆ స్త్రీతో మీరు ఊరికి చూడకూడదు, మీ గేజ్ ఏదైతే నజర్ నీచే కర్నా గేజ్ కిందికి పెట్టేయాలా అని ఒకటి. ప్లస్ ఏమో డీసెంట్గా ఉండాలా. ప్లస్ ఏమో ఇంకొకటి ఏముందంటే అక్కడ ఎందుకు నేను ఈ ఆయత్ చెప్తున్నానంటే ఇప్పుడు అందరూ ఖురాన్లో అన్ని టీవీస్లో ఇదే కోట్ చేస్తున్నారు ఇప్పుడు ఖురాన్లోని ఆయత్. సో కాబట్టి ఒక 1 minute అది పెడదామనేసి. ఇంకా రెండోది ఏముందంటే దట్ మీరేమో మీ స్పౌస్తో అంటే ఏమంటే దాన్ని స్పౌస్ అంటే హస్బెండ్ వైఫ్ ఆ రిలేషన్స్ దగ్గర మీరు చాలా ఆనెస్ట్గా ఉండాలి. ఈ రెండు చాలా డీసెంట్గా చెప్పి ఉన్నాయన్నమాట. అక్కడ ఫస్ట్ జెంట్స్కి చెప్పబడింది 30లో, తర్వాత 31లో స్త్రీలకు వచ్చింది. స్త్రీలకి సేమ్ అదే ఉంది. ఏంటి మీరు ఊరికే ఒక పరపురుషుల వైపు మీరు ఊరికే చూడకూడదు, నజర్కు నీచరకులు గాడ్ యువర్ గేజ్ అంటాయి. ఊరికే స్టేర్ చేయడము అది కాకుండా మీరేమో స్పౌస్తో చాలా ఆనెస్ట్గా ఉండాలా. ఆనెస్టీ ఆఫ్ దట్ అని ఆఫ్ ద స్పౌస్ రిలేషన్స్ అని పెట్టారు. దాని తర్వాత ఎక్స్ట్రా ఉంది 31లో ఏదైతే ఉమెన్కి ఉందో అందులో ఎక్స్ట్రా ఉంది. అందులో ఇది ఉందన్నమాట. ఈ నికాబ్ అని కానీ నికాబ్, బుర్ఖా అండ్ హిజాబ్ ఈ 3 పదాలు మనకి ఖురాన్లో లేవు. ఇవి మనం వాడుకలో మనం ఉర్దూ, పర్షియన్ అట్లా వాడడంలో ఉంది. దీస్ ఆర్ ఆల్ అరబిక్ డిరైవ్డ్ వర్డ్స్ బట్ దే ఆర్ నాట్ ఇన్ ద ఖురాన్. ఖురాన్లో ఈ పర్టికులర్ వర్స్లో 24, 31లో వచ్చిన వర్స్ ఏంటి, ఈ పదం ఏంటంటే ఖిమార్. ఖిమార్ అంటే సింగులర్, హుమూర్ అంటే ప్లూరల్. సో ఆ హుమూర్ని మీరు మీ సరిగా కవర్ చేసుకోవడానికి వాడుకోండి. మీరు ఏంటంటే తల మీద నుంచి ఇట్లా ముందు దాకా మొత్తం వచ్చేటట్టు కవర్ అప్ అవుటర్ క్లోతింగ్ ఒక పెట్టుకోండి అని చెప్పింది. ఈ రకంగా ఆ రకంగా అని లేదు, కానీ ఒక కవర్గా చేట్టుకోండి మోడెస్ట్గా. దానికి ఎందుకు అంటే మీరేమో ఏదైతే సహజంగా మీరు అలంకరణ మీద పెట్టుకుంటారో ఆ అలంకరణ మీ జస్ట్ ఇంట్లో వాళ్ళని కాకుండా బయట అందరి ముందు ఆర్భాటంగా అలంకరణగా ఊరికే అట్రాక్ట్ చేసేటట్టు మీరు ఉండొద్దు, మోడెస్ట్గా ఉండండి. ఇదేనండి ఇప్పుడు ఆ 30 ఏదైతే 24, 31లో ఉన్నది ఇది. ఇందులో చాలా మంచిగా సభ్యతగా ఉండండి అనే ఉంది. ఖురాన్లో అసలు చాలా చోట్ల ఆర్భాటం అన్నది, చూపించుకోవాలన్నది, వేస్ట్గా ఎక్స్పెండిచర్ అన్నది అవి 10 సార్లు రాసిందన్నమాట. ఇవన్నీ ఉండకూడదు అనేసి ఎక్స్ట్రా వెంగజ. ఇప్పుడు ఏదైతే మిలాదున్నబి ఈరోజు ఏదైతే చేస్తున్నారో చూడండి, అవన్నీ ఆర్భాటాలు అసలు ఖురాన్లో లేదు. వాళ్ళు ఖురాన్కి విరుద్ధంగా వెళ్తున్నారు. మరి దాని మీద మౌల్వీస్ ఎందుకు ఖామోష్గా ఉన్నారో నాకు తెలియదు. సో అట్లాగే ఇక్కడ కూడా
ఏదైతే మీరు అలంకరణ కొంచెం మోడెస్ట్గా ఉండండి మీరు. అండ్ సో మామూలుగా ఏది కనిపించాలో అట్లా ఉండండి. ఆ అలంకరణ ఆర్భాటం ఏమైనా చేసుకుంటుంటే అది కవరప్ చేసుకుని ఉండండి మీరు. మీ ఫ్యామిలీ మెంబర్స్ ముందు పర్వాలేదు, బయట వాళ్ళ ముందు మీరు అట్లా ఉండండి అని ఈ మాట కూడా క్లియర్గా రాసి ఉన్నది. సో దీని మీద ఇప్పుడు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఎవరైనా కానీ నీకు ఇది లోపల ఏమున్నదో ఖురాన్ లోపల నేను అది పాటిస్తా, దాని మీద నేను జడ్జిమెంట్ ఇస్తా అని కోర్టు ఉంది. కోర్టు ఉన్నది సంవిధానాన్ని రక్షించడానికి, సంవిధానంలో ఉన్న సెక్షన్స్ని ఆర్టికల్స్ని రక్షించడానికి. కోర్టు ఉన్నది వాళ్ళ మతంలో ఏముంది, వాళ్ళ మతపరంగా వీళ్ళు ఉన్నారా ముస్లింలు అని చూడడానికి కాదు కదా. ఇప్పుడు అదే కదా చెప్పింది కోర్టు. నీ మతంలో అది లేదు కదా, నువ్వు అది ఎందుకు చేస్తున్నావు, కాబట్టి ఇంకా నీ తోటి వాళ్ళు కూడా చేయట్లేదు కదా, కాబట్టి ఆ సూలు రేపిందే కరెక్ట్. అసలు ఈ జడ్జిమెంట్లో నాకు అసలు లాజికే కనిపించట్లేదు సరిగ్గా చెప్పాలంటే. ఐ డోంట్ మైండ్ బీయింగ్ ఆన్ రికార్డ్. సో కాబట్టి నేనేమంటానంటే మన దేశంకి కావాల్సింది ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్. గర్ల్ చైల్డ్ ఆమె ఎంపవర్మెంట్ కావాలా. కాబట్టి ఆమె చదువుకోవడానికి వస్తూ ఉంటే సరే ఈమెకి తన ఏంటో ట్రెడిషన్ ప్రకారం కానీ తనకు అలవాటైన దాని ప్రకారం కూడా. ఇప్పుడు కొంతమందికి అలవాటు అయిపోయి ఉంటుంది, ఇప్పుడు సడన్గా పీకమంటే. సో ఆమెకు అలవాటు అయిపోయి ఉంది, ఇంకా పెద్దగా అయిన తర్వాత ఆమె చూసుకుంటుంది ఏం చేసుకోవాలో. ప్రస్తుతం ఆమె చదువు ఆగకూడదు, కాబట్టి నేను ఆమెకి సహూలత్ ఇవ్వాలా. దీన్ని అంటారు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. సహూలత్ ఇచ్చేసి చల్లమ్మ మిడిల్ పాత్, నువ్వు ఎట్లా ఉందో ఈ డ్రెస్సు అట్లాంటిదే, నీ స్కార్ఫ్ అలౌడ్ లేకపోతే అలౌడ్ లేదు అని చెప్తే అయిపోయి ఆమె ఖుషిగా ఆ మ్యాచింగ్ స్కార్ఫ్ వేసుకుంటుంది. ఇది సరిగ్గా ఉందా టీచర్, ఈ మ్యాచింగ్ సరిగ్గా ఉందా అని చెప్పి వేసుకుంటుంది. ఖతం అయిపోతుంది కేసు. ఒక అమ్మాయి ఇక్కడ ఇది ఒక అమ్మాయి చదివి కాదు కదా, ఇప్పుడు కోర్టుకి వెళ్ళినందు మూలాన ఇది మొత్తం దేశంలోని మన బిడ్డల మీదకి వచ్చేసింది ఇప్పుడు. పైగా నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ఎట్లాంటి వాళ్ళకి ఆస్కారం ఇస్తుందంటే ఈ మౌల్వీలు ఎవరైతే ఏంటది కంపల్సరీ అని పెట్టుకుంటారు, లేకపోతే మనుస్మృతి లాంటి వాళ్ళు కంపల్సరీ అని లేడీస్ మీద మనం కంపల్షన్ తీసుకొద్దామని ఆ దృక్పథం ఉన్న వాళ్ళకి ఇదొక ఇదైపోతుంది ఇప్పుడు. వీళ్ళు ఎస్ మనం ఈ మతం పేరుతో మనం ఇట్లా చేయొచ్చు అని. కానీ అట్లా ఉండకూడదు. మనం దేశపు సంవిధానం ప్రకారం ఆ హక్కులు అందరికీ ఇచ్చేటట్టు ఆ దృక్పథంతోనే ఉండాలి అని నేను అంటున్నాను.